అంతేకాకుండా మరి ప్రజాధనాన్నంతా మరి తనకు కావలసిన వారికి వస్తుందని చెప్పి మరి ఆయన బినామీ వాళ్ళ అయినటువంటి వారిని మురళీమోహన్ గారిని వాళ్ళందరినీ తీసుకురావడం జరిగింది. ముందే ఆయనకు చెప్పి ఆయన భూములను కొనిపించడం జరిగింది. మళ్ళీ తర్వాత ప్రాజెక్టులు అనౌన్స్ చేసి మరి ప్రజల డబ్బునేమో మరి రియల్ ఎస్టేట్ కౌంటర్యాలకు అధికార దుర్వినియోగం చేయడం జరిగింది. అంతేకాకుండా హైదరాబాద్ లో సమస్యలు, ఆల్విన్ లాంటి సమస్యలు, రిపబ్లిక్ ఫెడ్ లాంటి సమస్యలు నిర్వీర్యం చేసి నష్టాలు వస్తాయని చెప్పి తెలుగు తమ్ముళ్ళకు కట్టిపెట్టడం జరిగింది. మరి రాజశేఖర రెడ్డి గారు చేస్తే మరి అవినీతి అని చెప్తా ఉన్నాడు. మరి రాజశేఖర రెడ్డి గారికి ఒక నీతి, ఆయనకు ఒక నీతి అని అడుగుతా ఉన్నాను నేను ఇవాళ. మరి చంద్రబాబు నాయుడు గారు మరి జగన్ బాబుని గురించి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నాడు ఇవాళ. మరి జగన్ బాబుకి ఏంటి సంబంధమో నాకైతే అర్థం కావడం లేదు. రాజశేఖర రెడ్డి గారిని అంటే ఒకవేళ అన్న అర్థం ఉంది, మరి జగన్ బాబుకి ఏంటి సంబంధమో నాకు అర్థం కాలేదు. మరి చంద్రబాబు నాయుడు గారు అంతేకాకుండా పాదయాత్రలో బోబిల్స్ ప్రచారం చేస్తూ ఉన్నాడు. మరి జగన్ బాబుని గురించి మాట్లాడతా చాలా అవినీతి పరుడని, చాలా దోచేసినాడని చెప్పి లక్షల కోట్లు అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఆయన లక్షల కోట్లు ఎట్లా చేస్తారో నాకు మైసూరారెడ్డి గారు చెప్పడం జరిగింది. మైసూరారెడ్డి గారికి చెప్పినారంటే ఆయన పార్టీలో ఉన్నప్పుడు ఆయన ఏది ఏమైనా రాజశేఖర రెడ్డి గారి గురించి రాయాలని చెప్పి ఎన్ని కోట్లు తేలుతుందో చెప్పి రాయమని చెప్తే వాళ్ళు ఎంత చూసినా కూడా 2000 కోట్లు కూడా రావడం లేదని అడిగితే లేదు 10,000 కోట్లకు రాయండి అని చెప్పారట. ఆఫీసులో కూర్చొని 10,000 కోట్లు రాశారట. తర్వాత 30,000 కోట్లు రాయమన్నారట, అది రాశారట. తర్వాత ఏమో 1,00,000 కోట్లు రాయమన్నారట, అది రాశారట. మరి మొదట్లో 1,00,000 కోట్లు అన్నారు, మరి ఇవాళ 2,00,000 కోట్లు అంటా ఉన్నారు, రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను నేను ఇవాళ. మరి నేను చాలా నీతి పరుణని చెప్తా ఉన్నాడు. 35 కేసులు వచ్చినా కూడా నా మీద ఎలాంటివి నిరూపణ కాలేదు అని చెప్పి చెప్తా ఉన్నాడు. మరి ఆయనకి ఏ కోర్టు విచారించిందని నేను అడుగుతా ఉన్నా, ఏ కోర్టు ఆయన నిర్దోషి అని తీర్పు ఇచ్చిందని నేను అడుగుతా ఉన్నా. మరి నేను కూడా మొన్న 18 అంశాలతోటి 2424 పేజీలతోటి మరి నేను కోర్టుకు వేయడం జరిగింది. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసు పేరుతో కోర్టులో వేయడం జరిగింది. కోర్టు సిబిఐ వాళ్ళని ఆదేశించడం జరిగింది. 4 రోజుల లోపల ఎంక్వైరీ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. మరి సిబిఐ వాళ్ళకేమో చంద్రబాబు నాయుడు గారిని విచారించడానికి తగిన సిబ్బంది లేదట. మరి అంత లోపల ఆయనకు సంబంధించిన వారు కోర్టుకు పోయి స్టేలు తెచ్చుకోవడం జరిగింది. ఇంతవరకు ఎవరు చంద్రబాబు నాయుడు గారి మీద కోర్టుకు పోయినా కూడా ఆయన స్టేలు తెచ్చుకోవడము, విచారణ ఆపించుకోవడము ఆయనకు తెలిసినది. అన్ని వ్యవస్థలను మేనేజ్ చేశాడు ఆయన. మీడియాను మేనేజ్ చేసి తెలుగుదేశం పార్టీ నాదం రాపించుకుంటాడు. మరి ఇట్లాంటివన్నీ మేనేజ్ చేసి చీకట్లో మేనేజ్ చేసుకొని మరి ఎలాంటి కేసు లేకుండా, విచారణ లేకుండా చేస్తాడు. మరి చంద్రబాబు నాయుడు గారు మరి కాంగ్రెస్ పార్టీ కలిసి సిబిఐతో కలిసి కోర్టుకు పోవడం జరిగింది. ఈరోజు చూస్తే 26 జీవోల మీద కోర్టుకు పోయినారు వాళ్ళు. 26 జీవోలు మరి సక్రమం కాదు, అక్రమము, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో అని చెప్పి కోర్టుకు పోయినప్పుడు కోర్టు చెప్పింది ఈ సక్రమమా అక్రమమా తెలపాల్సిన అవసరం ఉందని ప్రభుత్వానికి చెప్పినప్పుడు ప్రభుత్వం కౌంటర్ ఫైల్ చేయలేదు. అసలు ఇది ఒక్కరి మీద వచ్చినా కూడా అలిగేషన్ కౌంటర్ ఫైల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ ప్రభుత్వం 26 జీవోలు 26 మీద వచ్చినా కూడా కౌంటర్ ఫైల్ చేయలేదు. 7-8 నెలల తర్వాత ఆయనకు కోర్టు ఎంక్వైరీ చేయమని చెప్పింది. కోర్టు ఎంక్వైరీ చేయమని చెప్పినప్పుడు ప్రభుత్వం మీద ఎంక్వైరీ చేయమని చెప్తే రాజశేఖర రెడ్డి గారినేమో ప్రభుత్వం అనే పేరు తీసేసి రాజశేఖర రెడ్డి గారిని ఎఫ్ఐఆర్ లో దోషిగా పెట్టి మరి ఆయన చేయడం జరిగింది. మరి అంతేకాకుండా మరి 52వ ముద్దాయి జగన్ బాబు. మరి అటువంటిది మరి మంత్రులు గాని ఆఫీసర్లు గాని ముందుండే వాళ్ళని ఎవరిని కూడా ఎంక్వైరీ చేయకుండా 52వ ముద్దాయిని తీసుకొచ్చి మొదటి ముద్దాయిగా తీసుకొచ్చి ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టారు. 10 నెలలు ఎంక్వైరీలు చేశారు. అది కూడా ఎప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇవన్నీ మొదలు పెట్టారు. అంతవరకు ఎలాంటిది మొదలు పెట్టలేదు. 10 నెలలు ఎంక్వైరీ చేశారు. ఆయన బయట ఉన్నాడు. మరి 10 నెలల తర్వాత బై ఎలక్షన్స్ వచ్చినాయి. ఎలక్షన్స్ లో ఆయన మిమ్మల్ని ప్రభావితం చేశాడని చెప్పి ఆయన తీసుకుపోయి జైల్లో పెట్టడం జరిగింది. కానీ సాక్షుల్ని ప్రభావితం చేస్తాడని తీసుకుపోయి పెట్టడం జరిగింది. సాక్షుల్ని కాదు, మిమ్మల్ని ప్రభావితం చేస్తాడని చెప్పి ఆయన తీసుకుపోయి జైల్లో పెట్టారు. ఇప్పటికి 6 నెలలు అవుతా ఉంది. ఇప్పటికి మరి నిన్నటికి 6 నెలలు అయింది. మరి ఈరోజు బెయిల్ ఉన్నప్పుడంతా మరి ఛార్జ్ షీట్లు అంటారు, అనుబంధ ఛార్జ్ షీట్లు అంటారు. మరి రకరకాలుగా మరేమో తెలుగుదేశం ఎంపీలపై చిదంబరం గారిని కలుస్తారు. మరి
సాక్షి ఆస్తుల మీద జప్తు చేయడానికి ఆర్డర్స్ తీసుకొస్తారు. మరి జడ్జిల మీద ప్రభావితం పడటానికి అంటే జగన్ బాబును ఎక్కడ బెయిల్ ఇస్తారో అని చెప్పి ముందు రోజు ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చేపడతా ఉన్నారు ఇవాళ.